హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టింకర్ క్రాఫ్ట్స్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఏసీ టు డీసీ కరెంట్ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో మనం పూర్తిగా చూడబోతున్నాం. ఓకే, దానికోసం ఒక సర్క్యూట్ అనేది తయారు చేద్దాం. దానికి కావాల్సిన మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే కావాలి. ఇది ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. అలాగే దీంతో పాటు కొన్ని కాంపోనెంట్స్ అయితే అవసరం ఉంటాయి. నెక్స్ట్ మనకు కొన్ని డయోడ్స్ అయితే కావాలి. ఒక 4 డయోడ్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ 4 డయోడ్స్తో ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారు చేయబోతున్నాం. అలాగే నెక్స్ట్ ఒక కెపాసిటర్ అనేది తీసుకోవాలి. ఈ కెపాసిటర్ మనకు ఆ డీసీ కరెంట్ని మాత్రం ఫిల్టర్ చేయడానికైతే యూజ్ అవుతుంది. అలాగే దీంతో పాటు ఒక ఐసీ, ఇది ఒక రెగ్యులేటింగ్ ఐసీ. ఈ రెగ్యులేటింగ్ ఐసీ అనేది చాలా అవసరం. ఇందులో మనకు వోల్టేజ్ని కంట్రోల్ చేయడానికి అలాగే సప్లై చేయడానికైతే యూజ్ అవుతుంది. అలాగే ఈ ఐసీతో పాటు ఒక రెసిస్టర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ రెసిస్టర్ అనేది 1.5K రెసిస్టర్. దీన్ని మనం యూజ్ చేయడం వల్ల బల్బుకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా అయితే మనకు ఇదైతే కాపాడుతుంది. అలాగే లాస్ట్లో ఒక ఎల్ఈడి లైట్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఇవన్నీ ప్లేస్ చేయడానికి అయితే ఒక పీసీబీ బోర్డుని అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఈ పీసీబీ బోర్డ్స్ ఈ కాంపోనెంట్స్ అన్నిటిని కలిపి మనం ఏసీ టు డీసీ సర్క్యూట్ అయితే తయారు చేద్దాం. ఓకే, నేను ఆల్రెడీ పీసీబీ బోర్డు పైన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ యూజ్ చేసి కరెంట్ని ఏసీ టు డీసీగా కన్వర్ట్ చేసే సర్క్యూట్ని అయితే తయారు చేయడం జరిగింది. ఇది ఎలా వర్క్ చేస్తుందో, ఏ విధంగా వీటిని కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం 4 డయోడ్స్ని తీసుకొని బ్రిడ్జ్ రెక్టిఫైర్ తయారు చేయడం జరిగింది. ఇది ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా కన్వర్ట్ చేస్తుంది. బ్రిడ్జ్ రెక్టిఫైర్ నుండి కెపాసిటర్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. కెపాసిటర్ నుండి రెగ్యులేటింగ్ ఐసీకి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రెగ్యులేటింగ్ ఐసీ నుండి రెజిస్టర్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. దాని నుండి ఒక ఎల్ఈడికి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ సర్క్యూట్ యొక్క డిజైన్ అనేది ఈ వీడియో చివరిలో ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, ఇప్పుడు ఈ సర్క్యూట్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకొని దాని అవుట్పుట్ వైర్స్ని అయితే మనం తయారు చేసుకున్న ఈ సర్క్యూట్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అయితే ప్రాపర్గా అయితే కనెక్ట్ చేసుకోవాలి. దీనికైతే పవర్ సప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం ఈ ఎల్ఈడి అనేది గ్లో అవుతుందా లేదా కాలిపోతుందా అని చూద్దాం. ఓకే, ఎల్ఈడి అయితే పర్ఫెక్ట్గా అయితే గ్లో అవుతుంది. మన సర్క్యూట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ కావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఈ వీడియోలో. ఓకే, ఈ సర్క్యూట్లో ఏసీ కరెంట్ అనేది డీసీ కరెంట్గా మార్చడానికి అయితే మనకు రెక్టిఫైర్ అయితే యూజ్ అవుతుంది. ఓకే, ఈ రెక్టిఫైర్ని అయితే మనం 4 డయోడ్లు యూజ్ చేసి అయితే తయారు చేసుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై నౌ.